ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ వస్తే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. కుటుంబంలో ఏ ఒక్కరికి క్యాన్సర్ లాంటి పెద్ద సమస్య వస్తే అప్పుల పాలవుతున్నారు, ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఎంతో ఉపయోగకరంగా పేదలకు, మధ్యతరగతి వారికి అందరికీ ఉంటుందని నేను హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ క్యాన్సర్ హాస్పిటల్ 2018లోనే వచ్చింది. కర్నూలులో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం 60% వాటా, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటా కలిపి 124 కోట్ల రూపాయలతో ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ని ప్రారంభించడానికి అప్పుడే ప్రణాళికలు సిద్ధం చేశారు. అనుకున్న విధంగానే కేంద్ర ప్రభుత్వం తను ఇవ్వాల్సినటువంటి 60% డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం, ఈ హాస్పిటల్ని నిర్మించడంలో నిర్లక్ష్యం కారణంగా ఇది ప్రారంభం కాలేదు.